ఎత్తుకి పై ఎత్తేసింది ఉక్రెయిన్. మేబీ అమెరికా నడిపించి ఉంటుంది. ఇప్పటిదాకా రష్యా వాళ్ళు ఉక్రెయిన్లోని పట్టణాలని స్వాధీనం చేసుకుంటుంటే అది స్వాధీనం చేసుకోకుండా రక్షించుకునే ప్రయత్నాలు, లేదా రష్యా స్వాధీనం చేసుకున్న చోట రష్యన్ సైన్యాన్ని చంపి మళ్ళీ వెనక్కి తీసుకోవాలన్న ప్రయత్నాలతోనే సరిపోతుంది ఈ 3 ఏళ్ల నుంచి కూడా ఉక్రెయిన్కి. అలా కాకుండా రష్యా లోపల ఉన్నటువంటి ప్రాంతాలను మేము ఆక్రమించుకుంటే కానీ అప్పుడు విషయం తెలియదు. అప్పుడు రష్యా తన మీద తాను దాడి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే తనను తాను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉక్రెయిన్ ఎప్పటి నుంచో చెప్పేది. ఇంతకాలం సాధ్యంగానే బైడెన్ ప్రభుత్వం అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడు కమలా హ్యారిస్ ముందుకొచ్చాక ముందుకెళ్ళినట్టుంది. తాజాగా రష్యాలో ఉన్నటువంటి 28 పట్టణాలని తాము స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ ప్రకటించింది. కుర్క్స్ ప్రాంత సరిహద్దు గుండా రష్యాలోని 12 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్ళి అక్కడ సుమారు 40 కిలోమీటర్ల ప్రాంతాన్ని తమ ఆధీనంలో తీసుకుంది. దీంతో ఆ ప్రాంతం నుంచి 180,000 మంది ఇళ్ళు ఆస్తులను వదిలి తరలిపోతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా ఎదుర్కొన్న అతిపెద్ద విదేశీ దాడిది. రష్యాలోని 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని తమ ఆధీనంలో తీసుకున్నామని ఈ సందర్భంగా ఉక్రెయిన్ ప్రకటించింది. సరిహద్దు ప్రాంతాల అధికారులు, సైనికోన్నతాధికారులతో రష్యా అధ్యక్షుడు పుతిన్ సోమవారం వర్చువల్ సమావేశం నిర్వహించాల్సి వచ్చింది. కుర్క్స్ సరిహద్దు ప్రాంతంలోని 28 పట్టణాలు, గ్రామాలను ఉక్రెయిన్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుందని ఆ ప్రాంత తాత్కాలిక గవర్నర్ అలెక్సిస్ స్మిర్నోవ్ కూడా పుతిన్ దృష్టికి తీసుకొచ్చారు. ఉక్రెయిన్ దళాలు కనీసం 12 కిలోమీటర్ల వరకు చొచ్చుకొచ్చాయని, సరిహద్దుల్లో 40 కిలోమీటర్లకు పైగా ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయని చెప్పారు. దీంతో అక్కడ ప్రజలకు సాయం చేయడం మీద దృష్టి కేంద్రీకరించాలని గవర్నర్కి పుతిన్ నిర్దేశించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత విదేశీ సైన్యం రష్యా భూభాగాన్ని ఆక్రమించడం ఇదే తొలిసారి. ఇప్పుడు రష్యా ముందు తన భూభాగాన్ని కాపాడుకోవాల్సి ఉంది, అవతల ఆక్రమించుకోవడం కంటే. ఆ విధమైన పరిస్థితి సృష్టించడంలో సక్సెస్ అయింది ఉక్రెయిన్.